ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి రోజుకి దేవుడి యొక్క అరుణోదయ వాక్య పట్టణాన్ని నడిపించిన విధానికి దేవునికి స్తోత్రములు. ఈరోజు లోక సువార్త 7వ అధ్యాయం 8వ అధ్యాయం చదువుకుని వాక్య పట్టణాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధులు మహాగణుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన రాత్రంతే మాకు మంచి నిద్ర దయచేసిన విధానానికి స్తోత్రము. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణంలోనైనా లోక సువార్త 7వ అధ్యాయం 8వ అధ్యాయం చదువుతుండగా మీ తోడు మీ సహాయం దయచేయమన్నట్టు ఆది నుంచి అంతవరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించిన కృప మాకు అనుగ్రహించినట్టు మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. లోక సువార్త 7వ అధ్యాయం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావు సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు తన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు పొందింది. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన వారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారం నాకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. వెంటనే ఆయన నయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు జనసమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనము గ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చి ఈ సమాచారం యూదయ అంతటా చుట్టుపట్ల ప్రదేశం అంతటా వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరి ఒకరికి కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన ఎద్దుకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మిచ్చి యోహాను మమ్మల్ని నీ ఎద్దుకు పంపినని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములు, బాధలు, అపవిత్రాత్మలను అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశాను. అప్పుడైనా, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని వారికి ఉత్తరం ఇచ్చును. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానును గురించి జనసమూహములకు ఇలాగ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యులకు వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మీరేమి చూడవెళితిరి? సన్నపు బట్టలు ధరించుకుని వానినా? ఇదిగో, ప్రశస్త వస్త్రములు ధరించుకొని సముఖముగా జీవించేవారు రాజగృహములలో ఉందురు. అయితే మరేమి చూడవెళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానిని అని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరి గూర్చి వ్రాయబడినో అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో
యోహాను కంటే గొప్పవాడును లేడు. ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చు బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరు కానీ పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అతని చేత బాప్తిసము పొందక తమ విషయమై దేవుని సంకల్పము నిరాకరించరు. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లను గ్రోవి ఉదితిమే కానీ మీరు నాట్యం ఆడరైతిరి, ప్రలాపించితిరి కానీ మీరు ఎరవరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మ యోహాను రొట్టె తినకయో ద్రాక్షరసం తాగకయో వచ్చెను కనుక వీడు దెయ్యము పట్టినవాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితులను అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుదు నేను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డులో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసిను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవత్తయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారిద్దరి ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవరు అతనికి ఎక్కువ ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను అతడెవరికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నది చెప్పగా అవును ఆయన నువ్వు సరిగ్గా యోచించువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్ళు తన పాదములకు తడిపి తన తలవెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను ఈ లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపము క్షమింపబడినవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. 8వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులు అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన ఎదుకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతికి ఇట్లనెను, విత్తువాడు తన విత్తనమును విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోపక్కన పడి త్రొక్కబడిన గనక ఆకాశ పక్షులు వాటిని మింగివేసను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచిను.
చెమ్మలేనందున ఎండిపోయిను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటిని మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నెల పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించినని ఈ మాటలు పలుకుచు వినుటకు చెవి గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియో చూడకయో వినియో గ్రహింపకయో ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఉపమానము భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా, వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలము తొలగిపోదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అణచివేయబడి పరిపక్వముగా ఫలింపలేని వారు. మంచి నేలను నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఎవడునూ దీపము ముట్టించి పాత్రతో కప్పివేయుడు, మంచము క్రింద పెట్టడు కానీ లోపలికి వచ్చేవారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టుడు. తేటపరచబడని రహస్యమేదీ లేదు, తెలియజేయబడకయో బయలుపరచబడకయో నుండు మరుగైనదేదీ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును గనుక మీరు ఎలాగో వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయారు. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దెకి పోదుమని వారితో చెప్పగా, వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిది. వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రవ్వా నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటిని పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమైన. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్ళకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకరు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. వారు గలిలేకు ఎదురుగా ఉండు గెరాసీనీల దేశంలోకి వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యము పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే ఇంటిలో ఉండువాడు కాదు. సమాధిలోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాదు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొంచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలైనగా ఆయన ఆ మనుషుణ్ణి విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచు వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాళ్ళ సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచిరి. కానీ వాడు బంధకములను చంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు నీ పేరేమని వానిని అడుగుగా చాలా దయ్యములని వానిలో చొచ్చుండను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళ లోకంలోకి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకున్నాను. అక్కడ విస్తారమైన పందులు కొండ మీద మేయుచుండను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవుమని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చును. అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చును గనుక ఆ మంద
ప్రపాతము నుండి సరస్సులోనికి గడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చును. మేపుచున్నవారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసి జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుల్ని బట్టలు కట్టుకొని చిత్తుడై యేసు పాదం మీద కూర్చుండుట చూచి భయపడిరు. అది చూచిన వారు దయ్యములు పట్టిన వారు ఎలాగో స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొండిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెలుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తాను ఉండనిమ్మని ఆయన వేడుకొనేది. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి పనిని పంపివేసాను. వాడు వెళ్ళి యేసు తానుకెట్టి గొప్ప కార్యం చేసిన ఆ పట్టణం అంతటను ప్రకటించను. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నది. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన ఒక్క కుమార్తె చావసిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెలుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండేది. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందని దాన్ని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరగమన్నప్పుడు పేతురు వెళ్ళినవాడా జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వదిలిపోయినది నాకు తెలిసేను అనేను. తాను మరిగి ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడను ఆ సంగతి ప్రజలందరూ ఎదుట తెలియజెప్పాను. అందుకైనా కుమారి నీ విశ్వాసాన్ని స్వస్థపరచను, సమాధానం గలదానవే పొమ్మని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట్లో నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురును యోహాను యాకోబు అని వారి చిన్నదాన్ని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానిలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచూ రొమ్ము కొట్టుకుంటుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహాసించారు. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచును. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించును. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించును. దేవుడి యొక్క వాటిని దీవించి ఆశ్రయించిన ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకున్నాం. నన్ను ఇట్లుగా ప్రేమించిన మా పేపర్లో పెట్టండి. నేను ఆ మంచి వందన స్థుతుల స్తోత్రాల ప్రభావ ఈ దినము అరుణోదయ వాక్యపట్నంలో లోకస్ వరకు 7వ అధ్యాయము 8వ అధ్యాయము చదవడానికి ఇచ్చిన కృపా స్తోత్రంలో ఈ యొక్క కార్యక్రమం ఆది నుంచి అంతం వరకునైనా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకము లేకుండా జరిగించిన విధానానికి స్తోత్రం చేయించుకుంటాం. సమస్తం మీ చేతులుగా పెంచుకుంటాం. మా పేరు రక్షకుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం. ఆమేన్. అందరికీ వందనాలండి.